హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇవాళ మార్నింగే టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ పైన ఐటీ రైట్స్ జరగడం కూడా ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేయడం మనం చూస్తున్నాం సార్. దిల్ రాజు గారు అండ్ పుష్ప ప్రొడ్యూసర్స్ వీళ్ళందరి పైన కూడా ఐటీ రైట్స్ జరిగాయి. అయితే దీనిపైన కొన్ని సోషల్ మీడియాలో సెటరికల్ మీమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే 2000 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప, దాని విషయంలో దాని ఇంపాక్ట్ అని కొందరు, లేదు దిల్ రాజు గారు గేమ్ చేంజర్ కు మొదటి రోజు 186 వేసుకున్నారు, దాని ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు అని ఇలా కాస్త సెటారికల్ కూడా మీమ్స్ రన్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఏం తేలింది ఐటీ రైట్స్ లో, మరి మీరేం చెప్తారు సార్? ఐటీ రైట్స్ లో ఏం తేలినా వాళ్ళు ప్రకటించి ఉండేవాళ్ళు. ఓకే. అయితే ఇది నెమ్మదిగా చెప్తారు, ఎంత దొరికింది, ఎలా దొరికింది, ఏం నిజమా కాదా అనేది ఒకటి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు 2000 కోట్లు అని ప్రొజెక్ట్ చేసుకున్నారు, పోస్టర్లు వేస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా పోస్టర్లు వేశారు. ఇప్పుడు డాకు మహారాజ్కి 156 అని ఒక పోస్టర్ వేశారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాంకి 166 అని ఒక పోస్టర్ వేశారు. అది రేపేలుండో 2000 crore క్రాస్ అయిపోతుందని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వెళ్ళి ఏం చేశారు ఏమిటి అనేది చెక్ చేసుకుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టికెట్లు ఇదివరకట్లాగా బుకింగ్లో ఇవ్వటం లేదు. ఇప్పుడు చాలా చోట్ల కంప్యూటరైజ్డ్ బుకింగే నడుస్తోంది, ఆన్లైన్ బుకింగ్ నడుస్తోంది. కాబట్టి విజిబుల్గానే ఉంది, టికెటింగ్ వ్యవస్థ విజిబుల్గానే ఉంది. ఎన్ని టికెట్లు జరుగుతున్నాయి, అక్కడ జిఎస్టీ ఎంత కలెక్ట్ అవుతోంది అనేది అక్కడ జరిగిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇతర వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి సినిమా మీద. అంటే సినిమాకి బుకింగ్లో వచ్చే డబ్బులే కాదు, అనేక ఇతర వ్యాపారాలు కూడా చేస్తున్నారు ఆ సినిమా మీద. దానికి ఫస్ట్ లుక్ అనే పేరుతో ఒక ఫంక్షన్ చేస్తున్నారు. ఆ ఫస్ట్ లుక్ ఫంక్షన్ ప్రసార హక్కులు కూడా అమ్ముతున్నారు అన్ని విధాలుగాను, డిజిటల్కి, శాటిలైట్కి, ఓటీటీలకి, ఇలా రకరకాలుగా అమ్ముతున్నారు. ఇలా ప్రతి సందర్భాన్ని సొమ్ము చేసుకోవటం అనేది కనిపిస్తోంది. సో ఈ డబ్బులు వ్యవహారం ఎలా నడుస్తుంది అనేది వీళ్ళు ట్యాక్స్ స్ట్రక్చర్ లోపలే వీళ్ళ వ్యవహారాలన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ అటాక్ జరిగి ఉండొచ్చు. రెండోది, వీళ్ళు బయట ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఫిగర్స్ ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు. ఉన్నప్పటికీ ఇక్కడ బయ్యర్స్ దగ్గరికి ఆ డబ్బు చేరుతుంది. అది మెటీరియలైజ్ అయ్యి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ అకౌంట్స్ అవి పూర్తి క్లారిటీలో ఉండవు. ఇప్పుడు థియేటర్లో సినిమా ఉన్నప్పుడు డే టు డే అకౌంట్స్ ప్రాపర్గా వీళ్ళు చూపించలేకపోవచ్చు కూడా. ఆ కారణం చేత వీళ్ళు ఎగ్జామ్షన్ తీసుకుని 4 రోజుల తర్వాత తీసుకెళ్ళి రికార్డులు సబ్మిట్ చేస్తారు. ఆ సబ్మిట్ చేసేటప్పుడు ప్రాపర్గానే నడిచిపోతుంది వ్యవహారం, ఏం కాదు, ఏదో జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు. అయితే వీళ్ళు వేస్తున్నటువంటి పోస్టర్లు 2000 కోట్లు, అలాగే 200 కోట్లు, 150 కోట్లు, 160 కోట్లు అనే పోస్టర్లు వేసేటప్పుడు కింద కూడా ఒక ఇది వేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనకి జనరల్గా అడ్వర్టైజ్మెంట్స్ కింద కండిషన్ సప్లై అని ఉంటుంది, ఒకటి డిస్క్లైమర్. అలాంటి ఒక డిస్క్లైమర్ ఉండాలి దీనికి కూడా. అంటే అనౌన్స్మెంట్ ఇస్తున్నాం మేము అని చెప్పి, ఇది కూడా షరతులకు లోబడి అని కింద ఒకటి ఇవ్వాలి. కండిషన్ సప్లై ఇచ్చేస్తే ఈ గొడవ ఉండదు. కండిషన్ సప్లై అని ఇవ్వకపోవడం వలన ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు పోకిరి సినిమా టైంలో కూడా ఇలాగే ప్రకటించారు. 75 ఏళ్ళ అప్పటికి చలనచిత్ర చరిత్రలో తెలుగు తెర ఎరగని రికార్డులు అనే పద్ధతిలో పేపర్ యాడ్ ఇచ్చి ఎంత కలెక్ట్ చేసిందో వీళ్ళు ఫిగర్స్ వేశారు. అప్పుడు పూరి జగన్నాథ్ ఆఫీస్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు. ఇలా ప్రతి సందర్భంలోనూ ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సినిమా వాళ్ళని పలకరించడం అనేది జరుగుతూనే ఉంది. ఇది కొత్త ఏం కాదు, ఇది మొదలు కాదు. గతంలో కూడా జరిగినాయి ఇలాంటివి, అంతకు ముందు కూడా. అంటే ఒక సినిమా పెద్ద హిట్ అయ్యి వాళ్ళు ఫిగర్స్ మార్కెట్లో పెట్టినప్పుడల్లా ఇలాంటి పలకరింపులు జరుగుతున్నాయి. ఇది ఆచారం. అలాగే రాజకీయంగా తమతో విభేదించే సినిమా నటుల ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతాయి, అది వేరే గొడవ. సినిమా వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అనేది రకరకాలుగా నడుస్తుంది. వీళ్ళు ప్రపంచానికి చెప్పుకోలేని లెక్కలు కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర.
చెప్పుకోలేని లెక్కలు, చెప్పే లెక్కలు, ఇలా ప్రతి చోట కూడా 2-3 వెర్షన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. అందులో ఒక వెర్షన్ మాత్రమే వీళ్ళకి ఇస్తారు. వీళ్ళకి ఇచ్చే వెర్షన్ని ఒకసారి ఫుల్ఫిల్ చేసి ఇచ్చేస్తారు. వీళ్ళు కొంత టైం ఇచ్చి ఉండొచ్చు. ఒక సందర్భంలో చిరంజీవి ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు అది ఫస్ట్ టైం ఆయన జీవితంలో మొదటిసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీద దాడి చేయటం. ఆ దాడి చేసినప్పుడు ఆయన చాలా సంబరపడ్డాడట. సంబరపడి తనతో సినిమాలు తీసినటువంటి కోతలరాయుడు, మొగుడు కావాలి లాంటి సినిమాలు తీసినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గరకు వచ్చి, ఇది నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఈ క్షణాన్ని అన్నాడట. ఏం జరిగింది అని అడిగితే, నా ఇంటి మీద ఐటీ వాళ్ళు వచ్చి దాడి చేశారు, నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది అన్నట్టు. అదొక యాంగిల్ ఉంది. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెడుతున్నటువంటి ఎన్టీ రామారావు గారి ఇంటి మీద కూడా ఆయన పార్టీ అనౌన్స్ చేసిన కొత్తలోనే ఐటీ అటాక్ జరిగింది మెడ్రాస్లో. సరే, కొంత డబ్బులు దొరికినాయి, ఆయన ఏదో చెప్పుకున్నాడు, బయటకు తెచ్చుకోగలిగాడు, అది వేరే గొడవ. ఇది పొలిటికల్ మోటోతో జరిగే గొడవలు. ఇప్పుడు సినిమా వాళ్ళు డ్రగ్స్ కేసుల్లో చాలాసార్లు ఇన్వాల్వ్ అయ్యారు కదా. ఎన్ని కేసుల్లో మనకి కేసు ఇలా ప్రొసీడింగ్స్ జరిగినాయి, వీళ్ళు నేరం చేశారనో చేయరనో చేయలేదనో ఏదో ఒక నిర్ధారణకు వచ్చాం అని ఓపెన్గా చెప్పిన సందర్భాలు ఎన్నున్నాయి? 1-2 తప్పలేవు. పూరి జగన్నాథ్ వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులో మాత్రమే ఏమీ కనిపించలేదు, వదిలేస్తున్నామని చెప్పారు తప్ప ఏ కేసుకి ప్రొసీడింగ్స్ ఏంటో ఎవరికీ తెలియదు. ఆ కేసులు ఉన్నాయో కొట్టేశారో కూడా ఎవరికీ తెలియదు. అంటే మీడియా పట్టించుకోకపోవడం కూడా కారణం కావచ్చు, వాళ్ళు చెప్పకపోవడము కారణం కావచ్చు, నిజంగానే ఆ కేసులు పూర్తి స్థాయిలో తొలగించారేమో కూడా తెలియదు ఎవరికి. కాబట్టి ఇలా నడుస్తుంది ప్రపంచం. ఈ ఫాలో అప్ ఏమన్నా ఉంటుందా? వీళ్ళ మీద దాడులు జరిగినాయి, జరిగిన తర్వాత ఫాలో అప్ ఒకటి జరగాలి కదా. ఆ ఫాలో అప్ అనేది మనకు కనిపించడానికి డెఫినెట్గా టైం పడుతుంది. ఇది అటాక్స్కి సంబంధించినటువంటి గొడవ. ఐటీ వాళ్ళు అయితే సినిమా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీటిని కూడా ప్రమోషన్కి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఈ ఐటీ దాడుల్ని కూడా తమ సినిమాల ప్రమోషన్కి ఏదో మేరకు వాడుకునేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ అయితే కాన్షియస్గా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది ఆ వీడియోస్ అవి మనం చూసాం సోషల్ మీడియాలో. అంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేసే లెవెల్ కలెక్షన్స్ వచ్చిన సినిమాగా పుష్ప 2ని వాళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఇంకో 10 టికెట్లు థియేటర్ దగ్గర తెగేలాగా డిజైన్ చేసుకుంటున్నారేమో అని అనిపించింది. ఓకే, కాబట్టి అదొక ధోరణి కూడా ఉంది దీనిలో, ఈ ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారంలో. దిల్ రాజు గారి మీద డెఫినెట్గా దాడి జరుగుతుంది. ఎందుకంటే 3 సినిమాలకే ఆయన బ్యాక్ బోన్గా ఉన్నాడు. ఒకదానికి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు, 2 సినిమాలకు నిర్మాతగా ఉన్నాడు. అయితే ఆయనకు ఒక కష్టం కూడా ఉంది, ఆయన గేమ్ చేంజర్ విపరీతంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఈ సినిమా నుంచి, ఈ సినిమాలో వచ్చేటువంటి షేర్ నుంచి ఆయన కొంత గట్టెక్కాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దీన్ని మించి పెద్ద సక్సెస్ అవ్వాలి ఆ సినిమా. డాకు మహారాజును మించి వెళ్ళాలి. ఆల్రెడీ క్రాస్ అయింది 10 కోట్ల తేడాలో నడుస్తోంది వ్యాపారం. ఇది పెరిగితే, ఈ గ్యాప్ ఇంకా పెరిగితే ఫైనల్ విజేత సంక్రాంతికి వస్తున్నామని చెప్పాలి వెంకటేష్ గారు. మరి ఆ సినిమా ప్రొడ్యూసర్గా దిల్ రాజు ఉన్నప్పటికీ అతనికి ఇంకో నష్టం కూడా ఉంది గేమ్ చేంజర్ పేరుతో. ఇది బ్యాలెన్స్ అయిపోయింది అనుకోవచ్చు. ఇక్కడ బయ్యర్స్ డబ్బులే ఉంటాయి, ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చి రోజువారీ డబ్బులు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి కాదు. అది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు బయ్యర్స్ వ్యవస్థ. దాంతో వీళ్ళని నేరం చేశారని నిరూపించడం కష్టమవుతుంది. అందుకని ఈ దాడుల ప్రభావం ఏమి ఉండదు, కానీ దీన్ని ప్రచారానికి వాడుకుంటున్నారు. ఓకే, సినిమా ప్రమోషన్కి వాడేసుకుంటున్నారు హ్యాపీగా. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, దాడి చేసిన వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ప్రపంచం కూడా ఒకటేదో జరిగింది, జరగదు అనుకున్నది ఒకటి జరిగింది అని ఆనందంలో ఉంది.